ఒక స్త్రీని గెలవాలి అంటే తన శరీరాన్ని గెలవడం కాదు. నువ్వు ఎంత దూరాన ఉన్నా నీ పేరు చెప్తే తన పెదాల మీద చిరునవ్వు వస్తుంది చూడు. అది నిజమైన ప్రేమకు గెలుపంటే. ప్రేమంటే ఏదో ఒకసారి పలుకుంటే తీరేది కాదు. నువ్వు 100 సార్లు పలుకున్నా తనకు నువ్వే కావాలి అంటుంది చూడు. అది నిజమైన ప్రేమ అంటే. ఒక్క మాట చెప్పనా, ప్రేమ అంటే పడుకోవటం కాదు. ప్రేమ అంటే నిలబడడం. నా అనుకున్న వారి కోసం, నా ప్రేమను కోరుకునే వాళ్ళ కోసం, వాళ్ళతో జీవితాంతం నేను తోడుగా ఉన్నాను అని వాళ్ళతో నిలబడటం. కొందరి ఆడవాళ్ళ జీవితాల్లో అర్థం కాని విషయం ఏంటి అంటే, పెళ్ళెప్పుడు జరిగిందో గుర్తుంటుంది కానీ ఆ పెళ్ళి ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగిందో కూడా పాపం వాళ్ళకి తెలియదు. పుస్తకం చదివే వయసులో పెళ్లి చేసేస్తారు. కలలు కనే వయసులో పిల్లలను కనేస్తారు. ఇది నా జీవితంరా బాబు అనుకునే టయానికి పెళ్లి కొడుకుతో లేకపోతే తన మొగుడితో పంపించేసేస్తారు. ఇలా ఒంటరిగా ఉండే ఆడవాళ్ళు కూడా చాలామంది ఎంత బాధనైనా భరిస్తారు. కానీ వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉన్నా కానీ అరే అది ఒళ్ళొమ్ముకొని బతుకుతుందిరా అనే నింద వేస్తే మాత్రం అస్సలు సహించలేరు. అందుకే ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చులకన చేయకండి. ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేయకండి. దయచేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళని అవమానించకండి. వీడు కాకపోతే ఇంకొకడు అనుకున్న వాళ్ళ జీవితాలన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఈడే నాకు సర్వస్వం అని ఒక్కన్నే నమ్ముకొని వాడి మీదే ఆశలు పెట్టుకొని ఉంటారు చూడండి. వాళ్ళ జీవితాలే ఎందుకో అట్టడుగు స్థాయిలోకి దీనస్థితిలో ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకే మిమ్మల్నే నమ్ముకొని మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎంత అవమానపరిచినా మీతోనే ఉండాలని మిమ్మల్ని భరిస్తూ ఉంటుంది చూసారా. అలాంటి భార్యని ఎప్పుడు బాధ పెట్టకండి, వదులుకోకండి. ఎందుకంటే ఈరోజు భరిస్తుంది కదా అని నువ్వు బాధలు పెడుతున్నావు, కానీ నీ మీద ఎంత ప్రేమ ఉంటే నిన్ను భరిస్తుందో ఒక్కసారి ఆలోచించి తనని మంచిగా చూసుకో. నువ్వు బాగుంటావు, నీ జీవితం బాగుంటుంది. ఆడవారి వల్ల రాజ్యాలు కూలిపోయాయి అని చాలామంది అంటూనే ఉంటారు. కానీ మగవారి వల్ల గాయపడ్డ ఆడవారి హృదయాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. గుండెల్లో ఎవరున్నా గుండె మీద మాత్రం పుట్టింటోళ్ళు చూసిన వాడే ఉండాలి. మనసులో ఎవరున్నా మంచం మీద మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లికి సంబంధించిన భర్త మాత్రమే ఉండాలి. ఇలా వాళ్ళ మనసుని ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఉంటారు, ఎవ్వరూ పట్టించుకోరు. మరి అలాంటి వాళ్ళ గురించి ఇలా అవమానిస్తూ పోస్టులు పెట్టడం, వీడియోలు తీయడం కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, చూద్దాం. ఒక మంచి భర్త భార్య కన్నీటిని తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకున్న భర్త అసలు ఆ కన్నీటికి కారణాలేంటో తెలుసుకొని మళ్ళీ తన భార్య కంటిలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అతనే నిజమైన భర్త. నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని వంటే కదా చేస్తుంది, టీవీ చూస్తున్న నీకే ఎంతుంటే ఆఫీసుకు పోయి వచ్చావని నాకెంత ఉండాలి అని అవమానపరుస్తూ, కట్నం తీసుకురా, నువ్వు నాకు ఇచ్చింది తక్కువ, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే బాగుండేది అని హింసిస్తూ ఎన్నో రకాలుగా బాధలు పెడుతున్న ఈ కాలంలో నిన్ను అర్థం చేసుకొని నీ కంట కన్నీరు పెట్టకుండా చూసుకుంటున్న భర్త దొరకటం చాలా అదృష్టం. అలాంటి భర్తని పక్కింటోళ్ళు చెప్పారనో, ఎదురింటోళ్ళు చెప్పారనో చెప్పుడు మాటలు విని దూరం చేసుకోమా. అర్థమైందా?